ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు సమరయోధుల త్యాగాల ఫలితంగా సాధించిన స్వాతంత్ర్యం ఇది. తెల్లదొరల తలలు వంచి సాధించిన స్వాతంత్ర్యం ఇది. 30 నీళ్ళ రెప్పరెప్పలో కుల మతాలకు అతీతంగా పండుగల సాగే 15 ఆగస్టు రోజు ఇది. ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగే రోజు ఇది. నేడు భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభదినం. భారతదేశ చరిత్రలో మర్చిపోలేని మరుపురాని చారిత్రక క్షణాలకు అద్దం పెట్టే రోజు. బ్రిటిష్ వారి పాలనలో దాదాపు 2 శతాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు, సంఘర్షణ మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం మన దేశ స్వాతంత్ర్యం పొందిన రోజు ఆగస్టు 15. ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మహానుభావుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నంత మాత్రాన మన బాధ్యత పూర్తవ్వదు. వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతిని మన వంతు కృషి చేయాలి. మరియు తోటి వారితో ప్రేమతో, కరుణతో వ్యవహరిస్తూ ఐకమత్యంగా ఉండాలి. మన కర్తవ్యం వీళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ దేశాన్ని అభివృద్ధి పటంలో ముందుకు తీసుకెళ్లడం, మంచి పౌరులుగా వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టను పెంచడం. దేశాన్ని మార్చే శక్తి యువతకు ఉంది. మన దేశాన్ని మెరుగుపరచడానికి మనం చేయగలిగినంత చేయడం మన బాధ్యత. మన విద్యార్థులుగా మనం మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి రేపటి పౌరులుగా మన దేశాన్ని అగ్రస్థాయిలో నిలబెట్టేలా కృషి చేద్దాం. అదే మనం మన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే గౌరవం. వందే మాత్రం, వందే మాత్రం, భారతీయతే మా నినాదం. అమరం మా స్వాతంత్ర సమరయోధుల జీవితం, శాశ్వతం మా మువ్వన్నేల పతాకం, చరితార్థం మా భారతవాణి భవితత్వం. వందే మాత్రం, వందే మాత్రం, భారతీయతే మా నినాదం. మరోసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.